అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లావణ్య బూనా. ఇది అమ్మ వాళ్ళు వరమహాలక్ష్మి వ్రతానికి వచ్చిన తర్వాత ఆదివారం వచ్చింది కదా, ఆ రోజు పొద్దున్నే అందరూ మేము అన్నమ్మ టెంపుల్కి వెళ్తాం. మేము ఎప్పుడు అన్నమ్మ టెంపుల్కి వెళ్ళినా వీడియోస్ ఫొటోస్ పెడతాం కదా, అది అమ్మ చూసి నన్ను కూడా తీసుకెళ్ళండి అని చెప్పింది. ఇంకా కళ్యాణ్కి కరాటీ క్లాస్ ఉందని కళ్యాణ్ రాలేదు. కళ్యాణ్ చూసుకోవడం కోసం పూనమ్మ రాలేదు. వాళ్ళిద్దరిని ఇంట్లో పెట్టేసి ఇంకా మా బ్యాచ్ అంతా వెళ్ళామన్నమాట. ఇంకా పొద్దున్నే వెళ్ళాలి. ఆ రోజు నరేంద్ర మోడీ గారు మెజెస్టిక్ వస్తారు వందే భారత్ రైల్ ఓపెన్, ఎల్లో మెట్రో రైల్ ఓపెన్ కోసం. సో ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్ళిపోదామని చెప్పి 4:35 అంతా లేచి 6:30, 7 అంతా టెంపుల్కి రీచ్ అయిపోయాం. ఇంకా టెంపులే ఓపెన్ చేయలేదు. ఇంకా అన్ని పూజ కోసం సిద్ధం చేసుకొని బయట వెయిట్ చేస్తున్నాం. అన్నమ్మ టెంపుల్ మెజెస్టిక్ చాలా పవర్ఫుల్ అమ్మవారు. నేను చాలాసార్లు చాలా వీడియోలో చెప్పాను. ఇంకా అమ్మ కూడా దర్శించుకోవాలని చెప్తే ఇంకా వెళ్ళి ఇంకా గేట్ ఓపెన్ చేసిన తర్వాత ముందుగా పెరుగన్నం, ఉప్పు, మిరియాలు, పూలు, వేపాకులు, కొబ్బరికాయ, కర్పూరం కొట్టి అక్కడ చుట్టి మన కష్టాలు బాధలు చెప్పుకొని తర్వాత మన మొక్కుబడి తీర్చుకొని ఇంకా లోపలికి వెళ్ళి నిజరూప దర్శనం చేసుకున్నాం. ఇప్పుడే ఈసారే అమ్మవారి నిజరూప దర్శనాన్ని చేసుకున్నాం. చాలా బాగా 15 నిమిషాల్లోపే దర్శనం అయిపోయింది. ఎప్పుడు వెళ్ళినా 1 అవర్ పైన క్యూలో నిల్చుకొని దర్శనానికి వెళ్ళే వాళ్ళం. కానీ ఈసారి చాలా సూపర్గా దర్శనం అయిపోయి ఇంకా పక్కనే హోటల్కి వెళ్ళిపోయి అందరూ మసాలా దోశలు తీసుకున్నారు. నేను మాత్రం వడ తీసుకున్నాను. ఇంకా తినేసి ఒక ఫిల్టర్ కాఫీ తాగేసి ఇంకా బయలుదేరేసాము. టిఫిన్ మాత్రం చాలా సూపర్గా ఉన్నిందంట అమ్మ వాళ్ళకి. ఇక్కడ ఎప్పుడు టిఫిన్ కొనిచ్చినా సాంబార్ తీయగా ఉంటుంది, వద్దు అన్నారు. కానీ మసాలా దోశలోకి సాంబార్ చట్నీ మన చిత్తూరులో లాగే ఉందని చెప్పారు. ఇంకా ఫైనల్ టచ్గా ఒక మంచి ఫిల్టర్ కాఫీ తాగేసి బయలుదేరేసాము. ప్లీజ్ సబ్స్క్రైబ్.